దిస్ ఈజ్ రిచన్ వేగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతానికి మనం చేస్తున్న పేపరు 2013 కంప్లీట్ 60 క్వశ్చన్లు. వీఆర్ దిస్ ప్లేలిస్ట్ ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. First is instinct, second is your knowledge, and third is your tricks. Let's go ahead. 61st question. Which of the following are the characteristics of the Indian coal? ఓకే, ఇండియన్ కోల్లోని యాష్ కంటెంట్ ఎక్కువ ఉంది, సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉందా? ఎక్కువ ఉండాలి. లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్, లో యాష్, ఐఎమ్ నాట్ షూర్. నాకు గుర్తున్నంత వరకు అయితే వన్ ఈజ్ దేర్ ఫర్ షూర్. లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్, ఎక్కువ ఫ్యూజన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. సి అగైన్ ఐమ్ సేయింగ్ దట్ క్లోజ్ ది అంటే ఆప్షన్స్ చూడొద్దు, అంటే యూజ్ అప్లై యువర్ బ్రెయిన్, చెక్ యువర్ ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్ వితౌట్ సీయింగ్ ఆప్షన్స్. ఓకే, దట్ విల్ హెల్ప్ యూ బికాజ్ 2023లో ఓన్లీ 1 వస్తే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్. ఓకే, మీరు జస్ట్ పాజ్ చేయండి, మీ ఆన్సర్ చేయండి, తర్వాత నాది చెక్ చేయండి. లో సల్ఫర్ కంటెంట్, లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్, లో సల్ఫర్ కంటెంట్ ఐ డోంట్ నో. ఐ థింక్ లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్ నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నేనైతే ఏకి వెళ్తా, వన్ ఓన్లీ అన్న ఆప్షన్ ఉంటే చూద్దాం. ఉందా వన్ అన్న ఆప్షన్ లేదా? ఓకే, హైయెస్ట్ కంటెంట్ ఈస్ డెఫినెట్లీ దేర్, లైక్ టూ దీస్. లో సల్ఫర్ కంటెంట్, లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్, లో యాష్ ఫ్యూజన్ టెంపరేచర్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దిస్. సో తెలుసా తెలీదు. ముందు సైన్స్ అండ్ టెక్, ముందు ఏం క్వశ్చన్ ఉంది? ముందు ఈజ్ జోగ్రఫీ, వెనకాలది ఏముంది? వెనకాల కూడా జోగ్రఫీ ఉంది, అంటే ఇది సైన్స్ అండ్ టెక్ ఎగ్జాక్ట్లీ కాదేమో, నాట్ షూర్. లో సల్ఫర్ కంటెంట్, ఇప్పుడు మనకి మ్యాచ్ స్టిక్స్ పక్కన బాక్స్ నుండి సల్ఫర్ ఉంటుంది, అది ఉంటే మంచిది ఎక్కువ ఉంటే. సో లో సల్ఫర్ అంటే మంచిది కాదని అర్థం, హై సల్ఫర్ అంటే మంచిది అని అర్థం. బట్ కోల్ మంచిది ఎందుకు అవుతుంది అంటే సల్ఫర్ ఎక్కువ, మరీ ఎక్కువ కంటెంట్ ఉంటే ఎస్బైక్స్ అంటే ఎస్బైక్స్ బయటికి వెళ్ళిపోతుంది, అగైన్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఐ డోంట్ నో ఇట్ టు బీ ఫ్రాంక్. సో ఐ హ్యావ్ టు చెక్ వన్ ఆప్షన్ ఫర్ షూర్, ఎందుకంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. 33% ఛాన్స్ అయితే ఉంది కరెక్ట్ అయ్యే ఛాన్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబిలిటీ, బట్ ఐ విల్ టేక్ ద. సో అగైన్ టూ అయితే కాదనుకోండి, 2 తీసుకెళ్ళి ఐ విల్ గో ఫర్ సి. ఏం బెటర్? ఏ బెటా? ఎందుకు నీకు అలా అనిపించిందా? నాది మైనింగ్ డిపార్ట్మెంట్, నాకు తెలుసు సల్ఫర్ కంటెంట్ లో ఉంటుంది. ఓ నీ మైనరే 61. సరే, అలా తెలుసుకున్నా కూడా ఇక్కడ చూడు. ఓకే చెప్పు నీ మైనింగ్, కమాన్ చెప్పు, మైనింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇండియా దాంట్లో యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. యాష్ కంటెంట్ తక్కువ ఉండాలి, అందుకే మనం ఆస్ట్రేలియా నుండి యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో బేసికలీ ఓకే, అంటే నాకు వచ్చిన థాట్ కరెక్ట్. ఇది ఇప్పుడు నీ ఇన్స్టింక్ట్ నీకు కరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ బాక్స్, సో ఇది మ్యాచ్ బాక్స్ పక్కన సల్ఫరే ఉంటుంది, అది ఎక్కువ ఉంటే ఇంక మంచిది, ఎందుకంటే ఎక్కువ ఈజీ బర్న్ అవుతుంది, ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది. ఓ ఫైన్. సో కోల్లో కూడా ఇది అక్కడ వరకు వచ్చింది. దాన్ని ఏం చేశాను, కాలితే SYX వస్తుంది, సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చేసి మళ్ళీ పెంట అయిపోద్ది, ఏమో అంటే ఏమవుతుంది. నువ్వు సైన్స్ అండ్ టెక్ కాదా అని చెప్పేసి నువ్వు వెనక ముందు చూసినావు కదా. సరే, అలా కాకుండా ఇక్కడ లో అని ఉంది, రెండిట్లో ఏదో ఒకటి రైట్, ఏదో ఒకటి రాంగ్. సో 2 and 3 కలిసి ఉండవు. సో 2 and 3 కలిసి లేదు తీస్తా. సో ఇప్పుడు ARCలో ఇప్పుడు నాకు నాలెడ్జ్ తెలుసు కాబట్టి నేను ఎగిపోయాను. ఓకే, సో ఇట్స్ లైక్ ఫైన్. ఐ థింక్ మ్యాచ్ బాక్స్ అంత నీట్గా చెప్పినప్పుడు వినాలి. ఏమో అంటే ఏమైంది అదే. 62. Which of the following statements regarding laterite soils of India are correct? Laterite soils, okay, they're generally red in color, generally కాబట్టి అయ్యి ఉండొచ్చు. They are rich in nitrogen and potash, నాకు తెలియదు. They are well developed in Rajasthan and UP. వెల్ డెవలప్డా? నాకు తెలియదు. టోపోగా కాష్యూనట్స్ వెల్, ఇది నాకు తెలుసు, జనరల్లీ ఏమో అనుకోవచ్చు. 1 and 4 వెళ్తా.
రిచ్ ఇన్ నైట్రోజన్ పొటాష్ నాకు తెలియదు, బట్ ఇది జాగ్రఫీ క్వశ్చన్. వెల్ డెవలప్డ్ రాజస్థాన్ అండ్ యూపీ. నాకు ఇది సౌత్ ఇండియాలో ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, టాపిక్ క్యాష్యూ అనేది సౌత్ ఇండియాలో ఉండాలి. సో నాకు ఎందుకో 3 ఎందుకో రాంగ్ అనిపిస్తుంది. రిచ్ నైట్రోజన్ పొటాష్ అనేది నాకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్ ఐ విల్ గో ఫర్ 4లో 2కి వెళ్తా. బట్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఏమి ఇచ్చాడు. జనరల్ రేట్ 1, 4 రైట్ వేసుకుందాం. ఒకటే ఉంది ఆప్షన్. ఐ ఆల్సో వెంట్ విత్ సి. ఇక్కడ డెవలప్డ్ 62 ఆన్సర్ ఇస్ సి అంతే. అదే వెల్ డెవలప్డ్ అంటే దానికి ఏంది ఒక పారామీటర్ ఏమైనా ఇచ్చిండా? అదే కదా, ఏదో ఒకటి అంటే 100లో 80 పాయింట్స్ స్కోర్ చేస్తే వెల్ డెవలప్డ్ అట్లా ఒక పారామీటర్ లేదు. యా, ఏదైనా ఆర్గనైజేషన్ ఏమైనా ఇచ్చిందా పారామీటర్? సి సెట్టింగ్ ద రాంగ్ స్టేట్మెంట్ ఇస్ డిఫికల్ట్, బట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఆలోచిస్తే ఇలాంటి కంప్లీట్లీ వెల్ డెవలప్డ్ గ్రేట్ ప్యాలెసెస్, అవును గ్రేట్ ప్యాలెసెస్ ఇలాంటివన్నీ వేస్తే ఇలాగే ఉంటాయి. జనరల్లీ అనేది యూజువల్లీ రేట్, దట్స్ ద లైక్ వన్ మోర్ థింగ్, జనరల్లీ. సో అది యూజువల్లీ రేట్. సో అంతే, వెల్ డెవలప్డ్ ఇది ఓకే. 62. సి అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐ డోంట్ సీ ద ఆప్షన్స్ స్టిల్. ఐ స్టేట్మెంట్స్ పెడతాను ఎందుకంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. 2023 స్టైల్లో మొత్తం 100 out of 100 క్వశ్చన్స్ ఓన్లీ వచ్చినా సరే యూ షుడ్ బి ప్రిపేర్డ్. పాజ్ చేయండి, తర్వాత లైక్ నా రీజనింగ్ అని వాటర్ మెంపి చూడండి, దాన్ని కరెక్షన్ చేసుకోండి. లేదంటే నన్ను లైక్ యూ కెన్ సే దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ బెటర్, సో యూ థాట్ ఇట్ వెరీ వెల్ దాన్ మీ. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ టు డూ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్స్. న్యాచురల్ గ్యాస్ అక్కర్స్ ఇన్ ది గోండ్వానా. ఎక్కడ దగ్గర ఉండొచ్చు కదా, మనకు తెలీదు. మైకా అక్కర్స్ ఇన్ అబండెన్స్ ఇన్ కోదర్మ. అబండెన్స్ నాకు తెలీదు. ధార్వాడ్ ఆర్ ఫేమస్ ఫర్ పెట్రోలియం. ధార్వాడ్ రాక్ పెట్రోలియం. ధార్వాడ్ అది ఓల్డెస్ట్ అని తెలుసు, పెట్రోలియం ఉండొచ్చు అని అనుకుంటున్నా. సో 3కి వెళ్తున్నాం. న్యాచురల్ గ్యాస్ అక్కర్స్ ఇన్ గోండ్వానా బెట్స్. గోండ్వానా న్యాచురల్ గ్యాస్ అది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్టే, బట్ కోల్ ఉంటుందని తెలుసు. అరే ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇక్కడ ఒక దగ్గర ఉన్నట్టే కదా, ఐఎమ్ నాట్ షూర్. మైకా అక్కర్స్ ఇన్ అబండెన్స్ ఇన్ కోదర్మ. అబండెన్స్ తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుందని చెప్పిందంటే ఇన్స్టెంట్ అయితే తప్పు చెప్తుంటుంది. ఐ విల్ గో ఫర్ 1 and 3. ఇన్ కేస్ 3 స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్కి వెళ్తా. ఆ ఆప్షన్ నేను ఇచ్చాడు అడిగిందనా, లేదు ఇవ్వలేదు. 7 అప్పుడు ఏం చేయాలి? ఫేమస్ 3 ఐఎమ్ గోయింగ్ ఫర్ షూర్. సో 3 తీసే. సో ఐ విల్ గో ఫర్ సి. ఏం పెట్టు? నేను 2 ఓన్లీకి వెళ్ళావా? కోదర్మ అనేది కొత్త ఎక్కడ టెక్స్ట్ బుక్లో లేకపోయినా నాకు అట్లా అనిపించింది. 2 అనేది నాకు 63 ఆన్సర్ ఇస్ బాంబే. ఓకే, కోడర్మ. ధార్వాడ్ అనేది ఓల్డెస్ట్ వాటి కదా. అయినా కూడా లైక్ ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ అనేది ఇది కోస్టల్లో ఉన్నది. అంబానీ వదిలిపెడతాడా? ఇదే చాప్టర్ ఇది అని చదువుకో మనం. ధార్వాడ్ రాక్ సిస్టమ్ జాగ్రఫీలో మనం న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోలియంలో చాలా డెఫిసిట్లో ఉన్నాం. ఇండియాలో మనకు ఉన్నది ఒకటి అస్సాంలో డిబ్రూగఢ్లో అక్కడ ఒకటి ఉన్నది పెట్రోలియంది, ఇంకొకటి ఇది మన వైజాగ్లో అక్కడ కోస్ట్ దగ్గర ఏదో చేస్తారు. ఇవి తప్ప ఎక్కడా లేవు. ఒకవేళ ఉంటే ఇండియా దాన్ని ప్రెస్టేజియస్ తీసుకుని మనకు చెప్పేది. ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అవును. సో ఇవైతే లేదు. సో 1 and 3 అయితే నాకు ఫర్ షూర్ రాంగ్ అని తెలుసు. ఓకే, ఐ వాంట్ న్యాచురల్ గ్యాస్ అక్కర్స్ ఇన్ ది గోండ్వానా బెట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి దగ్గర దొరుకుతుంది న్యాచురల్ గ్యాస్. అది గోండ్వానా అయితే కాదు. ఇదైతే మనకు తెలుసు. జనరల్లీ అంటే ఈ సెడిమెంట్స్ డిపాజిట్ అయ్యి ఆ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ వచ్చి సెడిమెంట్ డిపాజిట్ అక్కడ అయితే సెడిమెంట్స్ డిపాజిట్ అయ్యి అక్కడైతే వస్తుంది న్యాచురల్ గ్యాస్. బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ వీ షుడ్ సీ దిస్ ఇస్ నాలెడ్జ్ అంటే కాన్సెప్చువల్లీ మనం స్ట్రాంగ్ కావాలి. ఈ ట్రిక్స్ కూడా నాకు తెలిసి అక్కడ అంత ఏం లేవు ట్రిక్స్ కూడా. అంతే ఏమున్నాయా? ఏం లేవు కదా. 64. కన్సిడర్ ది ఫాలోయింగ్ క్రాప్స్. కాటన్ యూజ్ ఖారీఫ్ క్రాప్స్. ఖారీఫ్ అంటే వాటర్ ఎక్కువ కావాలి, కాటన్కి అవసరం లేదు అనుకుంటా. రైస్ వీట్ ఈజ్ రాబీ క్రాప్ కదా. సో వీట్ ఈజ్ రాబీ క్రాప్ తీసేయి. రైస్ ఈజ్ డెఫినెట్లీ దేరు. గ్రౌండ్ నట్ కూడా వాటర్ కావాలనుకుంటున్నా. 2 and 3 పెడదాం. కాటన్కి అవసరమా? ఐఎమ్ నాట్ షూర్. కాటన్కి వాటర్ యావరేజ్గా ఉన్నా చాలు. సో అది క్యారీఫా కానీ నాకు డౌట్. సో డౌట్ ఉందంటే మోస్ట్లీ రాంగ్ అనుకుందాం. సో 2 and 3కి అయితే నేను వెళ్తా. 4లో 2కి వెళ్తా. ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ ఆఫ్ పేపర్ 4 స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ 1 2 స్టేట్మెంట్స్కి వెళ్తా. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం. 2 and 3 ఉన్న ఆప్షన్ బిఏ. వీట్ తీసే. వీట్ ఈస్ డెఫినెట్లీ నాట్ దేర్. 1 2 and 3. సో అవుట్ ఆఫ్ 4 ఐ విల్ గో ఫర్ 2. మేము పెట్టావు సి పెట్టావా? నీకు తెలుసా కాటన్ ఖారీఫ్ అని? నాకు తెలుసు. అగ్రికల్చర్ ఉంది, నేను చేసిన.
నాకు ఖరీఫ్ సీజన్ తెలుసు, ఏ సీజన్లో నేను ఏం నాటినో నాకు తెలుసు. 64 ఆన్సర్ ఇస్ సి. మనకి తెలీదు. ప్రాక్టికల్ నాలెడ్జ్. కాటన్ వాటర్ అంత అవసరం లేదని చెప్పేసి నేను వాటర్ అవసరం లేదు, కానీ ఇప్పుడు ఖరీఫ్ అంటే ఏంటంటే జూన్ నుండి అక్టోబర్ మధ్యలో సోయింగ్ చేస్తారు. అవును, ఆ టైంలోనే నేను వెళ్ళి మా పొలంలో పత్తి నాటినది నాకు తెలుసు. ఓకే, నైస్. 65. Climate is extreme rainfall. Climate is extreme, rainfall is climate is extreme, rainfall is scanty, and people used to be nomadic. Extreme, rainfall is scanty, ఏం లేదు ఆడ, nomadic. The best describes savanna, Central Asian steppe, North American prairie, steppe prairie, Siberian tundra. Rainfall is scanty. African savanna. People are nomadic. This is something. Climate is extreme. Savanna extreme ఉంటుందా, స్టెప్పీలో ఎక్స్ట్రీమ్ ఉంటుందా? అమెరికన్ ప్రైరీస్, స్టెప్పే ప్రైరీస్లో ఎక్స్ట్రీమ్ ఉండదు అనుకుంటున్నా. ఆఫ్రికన్ సవానా ఆర్ సైబీరియన్ థండ్రాలోని స్నోఫాల్ పడుతుంది అనుకుంటా కదా, అది కూడా రెయిన్ఫాలే కదా. అరే ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దిస్. సో స్టెప్ అండ్ ప్రైరీ అన్న ఒకలాంటివి. ఐ విల్ గో ఫర్ ఏ. ఏం పెట్టా? బి. ఓకే, ఎందుకు? నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చాలాసార్లు చూసిన. ఏంటి ఇప్పుడు సవానా అంటే 65 ఆన్సర్ ఇస్ బాంబే ఇచ్చాడు. సవానాలో బాంబేనా? సవానాలో గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ మొత్తం ఆడినాయి. బట్ అక్కడైతే క్లైమేట్ అయితే ఎక్స్ట్రీమ్ అయితే నేను చూడలేదు నేషనల్ జియోగ్రఫీలో. ఓకే, సైబేరియన్ టుండ్రాలో ఓకే, అక్కడ క్లైమేట్ ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. స్టెప్ అంటే కజకిస్తాన్ కొండలు ఎక్కువ ఉన్న దగ్గర అయి ఉండొచ్చేమో. అండ్ ఇక్కడ నార్త్ అమెరికన్ నార్త్ అంటే డైరెక్షన్ తప్పిస్తాడు. సైబేరియన్ టుండ్రా సెంట్రల్ డైరెక్షన్. అక్కడ నొమాడిక్స్ అయితే నేను చూసిన వీడియోస్లో నొమాడిక్స్ అక్కడ పాసిబుల్ అవ్వదు, మొత్తం మంచిగా ఉంటుంది. ఎక్కడ? సైబేరియన్ టుండ్రాలో. ఓకే ఓకే, మంచులో ఎవ్వడు నొమాడిక్ గా తిరగలేడు. సో మిగిలింది బి. See, if at all this comes in the exam, I would leave this question. If it all, to be frank, I will leave this question. బట్ ఇక్కడ అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం అదే రిస్క్ తీసుకొని అలవాటు చేసుకోవాలి కదా. ఎందుకు పోయినా ఎన్విరాన్మెంట్ సైన్స్ అంటే నాకు స్టెప్పీ ప్రేయరీస్ రెండు కలిసి అయినట్టు గుర్తు. ఓకే, సో స్టెప్పీ ప్రేయరీస్ రెండు ఒకలాగే ఉంటాయి, రెండు ఒక జాతికి చెందినవే. సో ఒక జాతికి చెందిన రెండు ఎదురు గోయింగ్ టుగెదర్ రెండు తీసేసారు. తండ్రలోని అట్లీస్ట్ స్నో పడుతుంది కదా, స్నో ఈజ్ నథింగ్ బట్ రెయిన్ఫాలే కదా, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ రెయిన్ ప్రెసిపిటేషన్. సో అందుకని సో డి తీసేసారు, అందుకని ఏకెళ్ళా. ఈవెన్ ఐ ఫెల్ట్ సవానా ఈజ్ ఆల్సో గ్రాస్ ల్యాండ్, ఇట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ స్టెప్ అండ్ ప్రేయర్. ఐ ఫెల్ట్ దట్, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు గో విత్ సంథింగ్, ఐ హ్యావ్ వెంట్ విత్ ఇట్. ఐ థింక్ దిస్ ఇస్ కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. ఐ థింక్ ఇక్కడ మనం ఇంకా చేసింది ఏం లేదు. సో ఇట్ ఓకే, ఏం తెలియదు జనరల్లీ క్వశ్చన్ వదిలేస్తాం. మనం అటెంప్ట్ చేసే ఆ వాటర్ రెండు క్వశ్చన్ వదులుతాం చేస్తాం, పేపర్ మొత్తం ఎలాంటివి ఉంటాయి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 66. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద డెప్టర్ అంటే నువ్వు అప్పిస్తే నీకు బెనిఫిట్ ఎలా అవుతుంది? లూజ్ అవుతున్నావు కదా, తీసే. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద బాండ్ హోల్డర్, ఎవడో బెనిఫిట్ అవ్వాలి, ఆడే బెనిఫిట్ అయ్యాడు. ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉండి ఇట్లా ఎవడో ఒకటే కరెక్ట్ అవ్వాలి. సో టూ ఓన్లీకి వెళ్తున్నా. నేను ఏకి వెళ్ళినా ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 13,000 ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన, నువ్వు ఒక సంవత్సరం తర్వాత నువ్వు నాకు 13,000 ఇచ్చినావు అనుకో, యాక్చువల్లీ నేను లూజ్ అవుతున్నా బికాజ్ ఇన్ఫ్లేషన్ ప్రకారం. నేను డెప్టర్ అంటే అప్పిచ్చినోడు కదా. అవును, అప్పు నువ్వు బెనిఫిట్ అవుతావు. అవును, అదే నేను డెప్టర్ అంటే అప్పిచ్చాడు అనుకున్నా. అదే నువ్వు క్వశ్చన్ సరిగ్గా చదవలేదు. లేదు నేను ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ మనం అది డెప్టర్ అంటే అప్పు తీసుకునేవాడా, అది బెనిఫిట్ అవుతాడు ఆబ్వియస్లీ. అవును, నువ్వు బెనిఫిట్ అవుతావు. అదే అప్పు తీసుకున్నాడు బెనిఫిట్ అవుతాడు. నేను అంటుంది నేను చదవగానే ఫస్ట్ అప్పు ఇచ్చినాడు అనుకున్నా. ఇప్పుడు బాండ్ హోల్డర్ అంటే ఇప్పుడు బాండ్ హోల్డర్ అంటే డబ్బు దాని మీద పెడతాడు వాడు. అదే కదా, ఇంకంతే. అంటే నేను పెట్టిన నీ దగ్గర. ఓకే నేను అప్పు తీసుకున్న తర్వాత నేను బాండ్ ఇచ్చా. అరే నేను ఎకానమీ రివైజ్ చేయాలి రా, చాలా పోతున్నాయి. ఐ జస్ట్ నీడ్ టు రివైజ్ ఎకానమీ అన్నీ. లైక్ ఐ థింక్ చాలా ఇయర్స్ అయిపోయింది మనం ఈ స్టాటిక్ పార్ట్, ఎందుకంటే మెయిన్స్కి ఇవన్నీ అవసరం లేదు. నాకు తెలిసి 2 years బ్యాక్ ఎప్పుడు జీడిపి క్వశ్చన్ ఇచ్చాడు, ప్రతి వన్ మినిమం పెట్టేయచ్చు. ప్లస్ అగ్రికల్చర్ ఆ పార్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ దుమ్ము దులుపుతావు కాబట్టి మెయిన్స్కి అవసరం లేదని చెప్పి నేను చదవడం మానేస్తాను. సో ఐ థింక్ ఐ షుడ్ రీడ్ దిస్ ఎకానమీ ఫర్ ప్రిలిమ్స్. ఐఎమ్ లూజింగ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ దిస్.
66. ఓకే ఫైన్. ఐ వుడ్ సే దిస్ ఇస్ సిల్లీ మిస్టేక్. ఎందుకంటే నేను అర్థం తప్పు చేసుకున్నాను. లైక్ అవును, అర్థం నీ తప్ప కాన్సెప్ట్ తెలుసు. 67. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అవసరం లేకుండా ఇంకా ఉన్నారు. ఓకే. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిమైన్ అన్ఎంప్లాయిడ్. ఓకే. ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ అవైలబుల్. మార్జిన్ ప్రొడక్టివిటీ యావరేజ్ 0. అంతే, అవసరం లేకుండా ఉన్నారు. ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్ ఈజ్ లో. సో సి. సి. ఇంకేం తెలియకపోయినా చూడు, బుక్కిష్ వర్డ్ ఇది. మార్జిన్ ప్రొడక్టివ్ ఆన్సర్ చెప్పింది ఫస్ట్. 67 ఆన్సర్ సి. అంతే. సి ఇది బుక్కిష్ వర్డ్. మార్జినల్ ప్రొడక్టివిటీ. ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ యూజువల్లీ అంటే లేపేసాడు ఆన్సర్. ఇప్పుడు నువ్వు బుక్ ఆన్సర్ క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి లేపుతావు? అంతే, ఆబ్వియస్లీ బుక్ ఉండే లేపుతాం. ఇప్పుడు బుక్ లేపినప్పుడు ఇప్పుడు ఆప్షన్ బుక్ నుంచి లేపేసిన తర్వాత ఇప్పుడు నువ్వు మిగతా స్టేట్మెంట్లు చేయాలి. అక్కడ నువ్వు ఈజీ లాంగ్వేజ్ ఇస్తుంది. అవును, ఒకటి బుక్ నుంచి లేపింది మాత్రం ప్రాపర్గా లేపాను. సో లైక్ ఎగ్జాంపుల్ మైండ్ సెట్తో చెప్తున్నా. నీకు రాంగ్ ఆప్షన్స్ క్రియేట్ చేయడం చాలా టఫ్. అవును. కరెక్ట్ ఆప్షన్ క్రియేట్ చేయడం ఈజీ. 68. Consider the following statements. The Council of Ministers in Centre shall be collectively responsible to Parliament. Council of Ministers in Centre. Correct kada? Executive is responsible to Legislature. The Union Minister shall hold the office during the pleasure of the President of India. Pleasure. Okay. Chodam. The Prime Minister shall communicate to the President about the proposals for legislation. చేయొచ్చు అంటే ఏం చేయాలో చేస్తాడు. ఇప్పుడు ప్రపోజల్ తర్వాత అంత మరీ అంత డీప్గా వెళ్ళొద్దు, జస్ట్ జనరల్గా చూడు చేస్తాడు. సో 1 and 3 అయితే ఉన్నాయి. ద యూనియన్ మినిస్టర్ షల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తీసేది ప్రెసిడెంట్ అనుకో, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసి ప్రెసిడెంట్ తీస్తాడు. బట్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది నాకు తేడా కొడుతుంది. కొంచెం తేడా కొడుతుంది. యూనియన్ మినిస్టర్ షెల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్కి పని చేస్తే ప్రెసిడెంట్ తీయాలి. బట్ అపాయింట్ చేసింది ఎవడు? ప్రెసిడెంటే. సో తీయాల్సింది ఎవరు? ప్రెసిడెంటే. బట్ ప్లెజర్ అనేది కొంచెం ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఇంత తేడా కొడుతుందంటే రాంగ్ అవుతుంది మరా 1 and 3 కన్నా. ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకే, ఆప్షన్ 1 and 3 కూడా ఉంది, 1, 2 and 3 కూడా ఉందా? ఓకే. ప్లెజర్ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ షల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సికి వెళ్దాం. ఏం బాంబేకి వెళ్దాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ సెంటర్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. అరే నాట్ పార్లమెంట్. అది కరెక్టే కదా. ఇంకోటి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హోల్డ్స్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అది కరెక్టేలే కాదంటే. 68 బాంబే. ఓకే, అపాయింట్ చేసిన అడిగారు అంటే ఏమైంది రా బాబు. చూడు, బేసిక్ క్వశ్చన్స్ రాంగ్ పెడుతున్నాను. పాలిటీ రివైజ్ చేయాలి. ఐ థింక్ పార్లమెంట్ చాప్టర్ రివైజ్ చేయాలి. ఇందాక ప్రెసిడెంట్ చాప్టర్ చేయవచ్చు అనుకోండి, నిన్న ఇవాళ సంథింగ్. ఇప్పుడు పార్లమెంట్ కూడా రివైజ్ చేయాలి. ఇట్స్ ఓకే, వీ షల్ రివైజ్ ఇట్, నాట్ ఏ ఇష్యూ. 69th question. Consider the following statements. National Development Council is an organ of the Planning Commission. నిజంగా ఏంటో చదువుకునేవాడు, తెలియదు, డౌటే. ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ ఈజ్ కెప్ట్ ఇన్ ది కరెంట్ లిస్ట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాంకరెంట్ లిస్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేశాడంటే నాకు కొంచెం తేడా కొడుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ is that panchayat should be assigned the task of preparation of plans for economic development and social justice. Constitution of India prescribes that the panchayat should be assigned the task of preparation of plans for economic development and social justice. Again constitution, second the constitution, third the constitution, but first the National Development Council is the organ of the planning commission. I don't think so. Instantly saying that it's not, I don't think so. So one this essay, this is not the second, the economic and social. See, again I'm doing this without seeing options for the reason being preparing for the worst 2023 case scenario. Economic and social planning is kept in the concurrent list in the Constitution of India. I think so. ఇద్దరు కలిసి చేస్తే మంచిదే కదా, ఏమైంది?
బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాకు తెలియదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ దట్ పంచాయత్ షుడ్ బి అసెండ్. ప్రిస్క్రైబ్స్ దట్ పంచాయత్ షుడ్ బి అసెండ్ ద టాస్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఐ డోంట్ థింక్ సో. 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, నేను కాదనట్లేదు, బట్ షుడ్ బి అసైన్డ్ టాస్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ సోషల్ జస్టిస్ అనేది ఇన్ కేస్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ ఇట్ కెన్ బీ పాసిబుల్ ఇన్ 73, బట్ నాకు కూడా అలా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. 2 అనే ఆప్షన్ ఉందా చూద్దాం. లేదా అసలు 1 అనే తీసారు, 1 తీసాయి. ఐ గో ఫర్ B2 and 3. ఏం పెట్టా? ఏ అంటున్నా, బాంబే. నువ్వు కూడా బాంబే పెట్టావా? సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఇప్పటికీ ఉందనుకుంటా, జస్ట్ యాక్టివ్ లేదు అంతే. ప్లానింగ్ కమిషన్ తీసేశారు. సో 1 తీసేస్తే ఆన్సర్ అయితే పెట్టాం. బట్ ఏ క్వశ్చన్ ఇది? 69. అక్కడ ఏమిచ్చాడు? ఆడ ఆన్సర్ బాంబేనే ఇచ్చాడు. నేను ఇది 3 తీసేసిన. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ అని ఉంది కదా, సో అది అవుట్ అండ్ అవుట్ రైట్ రాంగ్ అని చెప్పేసి 3 తీసేసి నేను డైరెక్ట్ టేక్ వచ్చిన. బట్ ఆన్సర్ ఏమో బాంబే. లైక్ I came because 1 is definitely ఏదో అనిపించింది అనమాట. ఓకే, బికాజ్ వీఆర్ డూయింగ్ మెయిన్స్ ఆల్సో, వీ విల్ రైట్ ద వే ఫార్వర్డ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాసేస్తావు. ఇన్ కేస్ దాన్ని యాక్టివ్ చేయి, లేదంటే ISC ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాసేస్తుంటావు. సో ఐ ఫెల్ లైక్ ప్లానింగ్ కమిషన్ పోయింది, బట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇప్పటికీ చాలామంది మనం రాస్తాం కాబట్టి. సో ఇట్ స్టిల్ అండ్ ఇన్యాక్టివ్గా ఉంది, బట్ ఇట్ కెన్ బీ మేడ్ యాక్టివ్ మేబీ అనిపించింది. సో ఆ 2 పార్ట్ అయితే కదనిపించింది. సో 1 తీసా అందుకని. సో సెకండ్ అండ్ థర్డ్ అయితే మాత్రం థర్డ్ చెప్పండి. ఈవెన్ ఐ షుడ్ రీడ్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ ద పంచాయత్స్. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పాను కదా, అయి ఉండవచ్చు. ఇట్స్ ఓకే. 70. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 70 and 2 స్టేట్మెంట్స్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ నాట్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్. రాజ్యసభ డిప్యూటీ కూడా కదా అంటున్నాం. చైర్మన్, డిప్యూటీ నాకు ఎందుకు తేడా కొడుతుంది? కాకపోతే ఎలా? వైల్ ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద 2 houses ఆఫ్ ది పార్లమెంట్ హ్యావ్ నో ఓటింగ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అవునా? అంతే కదా. దే హ్యావ్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఇది ట్రూ. సెకండ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఫస్ట్ ఐఎమ్ నాట్ షూర్. సో బోత్ 1 and 2 నేను యూజువల్లీ వెళ్ళను. సో ఐ విల్ గో ఫర్ 2 ఓన్లీ. ఏం పెట్టు? నేను ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేద్దాం. 70 ఆన్సర్ ఇస్ బాంబే. నేను ఏ పెట్టిన. ఏది? ఏ ఎందుకు ఏమో తెలియదు. ఏ కాదు, నేను సి పెట్టిన. నేను పార్లమెంట్ చదవాలి. నేను చదువు. ఐ థింక్ రాసుకో. పార్లమెంట్ రాసుకున్నా. రీడ్ పార్లమెంట్. 71 పార్లమెంటు, DPSPs, FDs మోస్ట్ ఇంపార్టెంట్. పార్లమెంటు, FDs, DPSPs ఆ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ పైన క్వశ్చన్స్ ఈ మధ్యన తక్కువ వస్తున్నాయి, బట్ వస్తున్నాయి. ఆర్టికల్ 1921 వాటిపైన ఎక్కువ వస్తున్నాయి. సో ఇట్స్ ఓకే. ఐ థింక్ 70 క్వశ్చన్స్ అయిపోయి కాబట్టి లెట్స్ స్టాప్ ఇట్ హియర్. లెట్స్ డూ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. Bye.